రుద్రవంతిక పార్ట్ 7. ఇమ్రాన్ సార్, మీరు భోజనానికి రండి, మీకోసం వెయిట్ చేయించాను అంటాడు. అవంతిక అంకుల్, ఇక్కడ అంతా నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఇమ్రాన్, జాగ్రత్త, ఏ లోటు రానివ్వకు అని వెళ్తాడు. అవంతిక, అమ్మ రండి, భోజనానికి వెళ్దామంటుంది. సావిత్రమ్మ, పదండి వెళ్దామని ముగ్గురు వెళ్తారు. అవంతిక స్పెషల్ చైర్స్ వేసి వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. సావిత్రమ్మ, ఆనందవర్మ హ్యాపీగా తింటూ ఉంటారు. రుద్ర అవంతిక వైపు చూస్తూ తింటూ ఉంటాడు. అవంతిక రుద్రని చూసి, సార్ మీకు ఏమైనా కావాలంటే అడగండి, మొహమాట పడకండి అని అంటుంది. రుద్ర, నాకు ఫుడ్ చాలు, ఐస్ క్రీమ్ కావాలి అంటాడు. అవంతిక, ఫ్లేవర్ ఏది కావాలి అని అంటుంది. రుద్ర బటర్ స్కాచ్ అంటాడు. అవంతిక సరే అని వెళ్ళి కప్లో పెట్టి ఇస్తుంది. రుద్ర థ్యాంక్స్ అని తింటాడు. అవంతిక ఫొటోస్ మొబైల్లో తీసుకుంటాడు. ఆనందవర్మ, సావిత్రమ్మ, రుద్ర హ్యాపీగా భోజనం చేసి పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి గిఫ్ట్స్ ఇచ్చి ఫొటోస్ దిగుతారు. ఆనందవర్మ, సావిత్రమ్మ, సరే ఇమ్రాన్, మేము వెళ్తామని వెళ్ళిపోతారు. రుద్ర అవంతిక వైపు చూస్తూ వెళ్ళిపోతాడు. ఇమ్రాన్ సంతోషం, వాళ్ళకి ఏ లోటు జరగలేదు, అమ్మ అవంతి చాలా థ్యాంక్స్ అంటాడు. అవంతిక పర్లేదు అని సల్మా దగ్గరికి వెళ్తుంది. రుద్ర ఇంట్లో ఆనందవర్మ, సావిత్రమ్మ, అమ్మాయి చాలా లక్షణంగా ఉంది, ఏ ఇంటికి వెళ్తుందో కానీ ఆ ఇంట్లో వాళ్ళు చాలా లక్కీ అంటారు. రుద్ర, అమ్మ సరే నేను పైకి వెళ్తాను అంటాడు. ఆనందవర్మ, ఆగు రుద్ర, పెళ్లి నుంచి వెళ్తా అన్నావు, లాస్ట్ వరకు ఉన్నావు, ఏంటి సంగతి అంటాడు. రుద్ర వెళ్ళే టైంకి కరెక్ట్గా తన వాయిస్ విన్నాను, ఆగాను అని చెప్పి వెళ్ళిపోతాడు రూమ్కి. ఎవరు? రుద్ర తన రూమ్లోకి వెళ్ళి అవంతికనే గుర్తు చేసుకుంటూ, ఎవరు నువ్వు, నాకు ఊపిరి ఆడకుండా చేస్తున్నావు అంటాడు. అవంతిక, లక్ష్మి భోజనం చేసి రేష్మ వద్దకు వెళ్తారు. రేష్మ అప్పగింతలని ఏడుస్తూ ఉంటుంది. సల్మా అవంతిక ఓదార్చి రేష్మను బయటికి తీసుకొని వస్తారు. రేష్మ వాళ్ళ అమ్మా నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. సలీమా ఇమ్రాన్ ఓదార్చి, బాబు మాలిక్, మా అమ్మాయిని బాగా చూసుకుంటాను అని మాకు మాట ఇవ్వు అని అంటారు. మాలిక్, నేను తనని బాగా చూసుకుంటాను అని చెప్తాడు. మాలిక్ రేష్మని కారు ఎక్కించి తను కారులో కూర్చొని వెళ్తారు. రేష్మ ఏడుస్తూ ఉంటుంది. మాలిక్ కళ్ళ నీళ్ళు తుడిచి, నేనున్నాను, ప్లీజ్ కళ్ళు తుడుచుకోవాలి అని చెప్తాడు. రేష్మ నవ్వి థ్యాంక్స్ అంటుంది. అలా రేష్మ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తుంది.
ఇదండి ఫ్రెండ్స్, రుద్రావంతిక పార్ట్ 7. మనము ఇది ఇంకా అప్డేట్ ఉంది. నేను హాఫ్గా ఇస్తున్నాను. సో కొంచెం మీరు అర్థం చేసుకోండి. ఇది అంతా కన్వర్ట్ చేసేకి అవ్వడం లేదు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ డే.